టాప్ 10 మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఇండియన్ ఫిల్మ్స్ ఎవర్ మేడ్. ఒక మూవీకి కంటెంట్ అనేది ఎంత ముఖ్యమో ఆ కంటెంట్ని అంతే గ్రాండ్గా తెరపైన ప్రేక్షకులకి చూపించడానికి డైరెక్టర్ ఇమాజినేషన్కి తగ్గట్టుగా మూవీ రావడానికి హ్యూజ్ బడ్జెట్ అనేది కూడా చాలా అవసరం. ఈరోజు మనం ఇండియాలోనే అత్యంత ఖరీదైన మూవీస్ ఏంటో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు గనక మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నెంబర్ 10 టైగర్ 3. సల్మాన్ ఖాన్ హీరోగా వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్లో భాగంగా రూపొందినటువంటి మూవీ టైగర్ 3. ఈ మూవీ వైఆర్ఎఫ్లోనే మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఫిల్మ్గా తెరకెక్కింది. దాదాపు 300 కోట్లకు పైగా బడ్జెట్తో ఈ మూవీ టాప్ 10 మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఇండియన్ ఫిల్మ్స్లో ఒకటిగా నిలిచింది. నెంబర్ 9 జవాన్. ఎస్ఆర్కేలో ఉన్నటువంటి మాస్ హీరోని కంప్లీట్గా ఆడియన్స్కి చూపించినటువంటి మాస్ మసాలా కమర్షియల్ ఫిలిం జవాన్. ఈ మూవీ ఎస్ఆర్కే హోమ్ బ్యానర్ అయినటువంటి రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్లో ఎంతో భారీగా రూపొందింది. దాదాపు 300 కోట్లకు పైగా హ్యూజ్ బడ్జెట్తో తెరకెక్కినటువంటి ఈ మూవీ అంతే సాలిడ్ సక్సెస్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించి 1000 కోట్ల వసూళ్లు సాధించినటువంటి అతి తక్కువ ఇండియన్ మూవీస్లో ఒకటిగా నిలవడం మాత్రమే కాకుండా టాప్ 10 మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఇండియన్ ఫిల్మ్స్లో 9th ప్లేస్లో నిలిచింది ప్రస్తుతానికి. నెంబర్ 8 రాధేశ్యామ్. చాలా రోజుల తర్వాత ప్రభాస్ నుండి వచ్చినటువంటి కంప్లీట్ లవ్ స్టోరీ. మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్గా నిలిచినా కూడా యాక్చువల్గా ప్రభాస్ ఇమేజ్ అండ్ స్టోరీ అండ్ ప్లాట్కి తగ్గట్టుగా ఎంతో ప్రెస్టీజియస్గా నిర్మించారు ఈ మూవీని. 350 కోట్ల వరకు బడ్జెట్తో తెరకెక్కినటువంటి ఈ సినిమా టాప్ 8 మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఇండియన్ ఫిల్మ్గా నిలిచింది ప్రెజెంట్. నెంబర్ 7 సాహో. బాహుబలి 2 లాంటి ఆల్ ఇండియా ఇండస్ట్రీ హిట్ మూవీ తర్వాత ప్రభాస్ హీరోగా వచ్చినటువంటి యాక్షన్ ఫిలిం. బాహుబలి 2 తర్వాత వస్తున్నటువంటి సినిమా అంటే అంచనాలు ఎలా ఉంటాయో మూవీ యొక్క మేకింగ్ అండ్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ అండ్ లెవెల్ కూడా ఆ స్థాయిలోనే ఉంటాయి. మూవీని ముందు 150 కోట్ల బడ్జెట్తో తీయాలని సుజిత్ అనుకున్నారు. అయితే తర్వాత స్కై ఈజ్ ది లిమిట్ అన్నట్టుగా మారిపోయినటువంటి ప్రభాస్ ఇమేజ్కి తగ్గట్టుగా ఈ మూవీని హాలీవుడ్ లెవెల్లో అత్యంత భారీగా 350 కోట్లకు పైగా బడ్జెట్తో నిర్మించారు ఆ టైంలోనే. ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అంతలా ఆడకపోయినా మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఇండియన్ ఫిల్మ్స్లో ఒకటిగా నిలిచింది. నెంబర్ 6 బ్రహ్మాస్త్ర. బాలీవుడ్ నుండి వచ్చినటువంటి మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఫిలిం. దాదాపు 370 కోట్లకు పైగా భారీ బడ్జెట్తో ఎంతో ప్రెస్టీజియస్గా గ్రాండ్గా రూపొందింది ఈ సినిమా. అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్గానే నిలిచింది బ్రహ్మాస్త్ర. ప్రజెంట్ టాప్ 6 మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఇండియన్ ఫిల్మ్గా కొనసాగుతుంది ఈ మూవీ. నెంబర్ 5 ఆదిపురుష్. అసలు ఈ మూవీకి 500 కోట్ల బడ్జెట్ అనేది ఎందుకైందో మూవీ టీంకి తప్ప ఇంకెవరికి తెలీదు. అయితే మనకి లభించినటువంటి సోర్సెస్ ప్రకారం ఈ మూవీ బడ్జెట్ 500 crore. నెంబర్ 4 2.0. రోబో లాంటి విజువల్ వండర్ మూవీకి సీక్వెల్గా రూపొందినటువంటి ఈ సినిమా రిలీజ్ అయిన సమయంలో 400 కోట్లకు పైగా బడ్జెట్తో మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఇండియన్ ఫిల్మ్గా నిలిచింది. అయితే ఈ మూవీ మొదట్లో 200 కోట్ల బడ్జెట్తోనే ప్రారంభమైంది. అయితే తర్వాత కొన్ని అన్నోన్ రీజన్స్ వల్ల రాను మూవీ బడ్జెట్ పెరుగుతూ 400 కోట్లకి వచ్చి ఆగింది. సో ప్రెజెంట్ ఈ మూవీ టాప్ 4 మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఇండియన్ ఫిల్మ్గా 4th ప్లేస్లో నిలిచింది. నెంబర్ 3 పుష్ప 2 ది రూల్. ప్రజెంట్ ఉన్నటువంటి ఒఫీషియల్ సోర్సెస్ ప్రకారం ఈ మూవీ 450 కోట్ల వరకు బడ్జెట్తో ఎంతో భారీగా రూపొందుతుంది. మరి మూవీ ఫైనల్గా కంప్లీట్ అయ్యే టైంకి ఈ బడ్జెట్ అనేది ఇంకే లెవెల్కి వెళ్తుందో తెలియదు. బట్ ప్రజెంట్ టాప్ 3 మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఇండియన్ మూవీగా నిలిచింది పుష్ప 2 ది రూల్. నెంబర్ 2 RRR. ఈ మూవీ ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలుసు. అయితే రిలీజ్ అయిన సమయంలో ఆల్మోస్ట్ దాదాపు 550 కోట్ల వరకు బడ్జెట్తో ఇండియాస్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఫిలిం ఎవర్ మేడ్గా రిలీజ్ అయింది ఈ మూవీ. ప్రజెంట్ టాప్ 2 మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఇండియన్ ఫిల్మ్గా నిలిచింది RRR సినిమా. ఇక నెంబర్ 1 కల్కి 2898 AD. డైరెక్టర్ నాగశ్విన్ దర్శకత్వంలో ఎంతో భారీ రేంజ్లో విజువల్ వండర్గా రూపొందుతుంది కల్కి సినిమా. ఈ మూవీలో అసెంబుల్ క్యాస్ట్తో పాటు ఇండియాలోనే మోస్ట్ ఎక్స్పెన్సివ్ మూవీగా నిలిచేంత బడ్జెట్తో రూపొందుతుంది. ప్రజెంట్ ఉన్న సోర్సెస్ ప్రకారం ఈ మూవీ బడ్జెట్ దాదాపు 600 కోట్ల పైనే.
మరి మూవీ రిలీజ్ అయ్యే సమయానికి ఈ బడ్జెట్ అనేది ఇంకే రేంజ్లో ఉంటుందో కూడా చెప్పలేం. బట్ ప్రెజెంట్ ఈ మూవీయే ఇండియాలోనే మోస్ట్ ఎక్స్పెన్సివ్ మూవీగా నిలిచింది. గేమ్ చేంజర్, దేవరా అండ్ ఇంకా చాలా మూవీస్ 250 కోట్లకి పైగా భారీ బడ్జెట్తో రూపొందుతున్నాయి. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు అండ్ ఎస్ఎస్ రాజమౌళిల కాంబోలో రాబోతున్నటువంటి ఆ మూవీ అయితే 1000 కోట్ల బడ్జెట్తో తెరకెక్కబోతుంది అనే రూమర్స్ వినిపిస్తున్నాయి. బట్ మూవీ అనేది ప్రజెంట్ ఇంకా అనౌన్స్మెంట్ దశలో మాత్రమే ఉంది. షూటింగ్ అనేది స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ప్రజెంట్ ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి మూవీసే టాప్ 10 మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఇండియన్ ఫిల్మ్స్. వీటిలో మీ ఫేవరెట్ మూవీ ఏదో కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫిల్మీ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.